కార్యాలతో మన యొక్క జీవితానికి కావాల్సిన విధంగా సరిపోయే విధంగా మనల్ని మోడ్ చేస్తారు కదా. దేవుడికి ఇస్తాడు, అందులో పెట్టి మనల్ని ప్రెస్ చేస్తాడు. ఆ ప్రెస్సింగ్లో మనం బాధపడతాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ ప్రెస్ అయితేనే దాంట్లో సరిగ్గా సరిపోతావు. హల్లెలూయా. ఆ శ్రమ, బలహీనత, ఆ ఇబ్బంది, వేదన మన ఒక జీవితానికి ఒక అద్భుతం కొరికే. ప్రతి శ్రమ వెనకాల మనకు ఒక అద్భుతాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనం దేవా నాకు ఇది చేయవా, అది చేయవా, అది చేయవా అని అడుగుతాం. కానీ దేవా నీ చిత్తం ఏందో అది చేయి, నీకు ఏది నచ్చితే అది చేయి, నువ్వు ఏది నా జీవితంలో చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి తండ్రి అని మనం ఎప్పుడైనా అడిగి ప్రార్థన చేయిస్తున్నామా? చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. దేవా నీకు అప్పగించుకుంటున్నా, నీవే సమస్తము చెయ్యి, నీవే నా కార్యం చేయవాడవు, ముగించువాడవు, నేను నీకే అప్పగించుకుంటున్నా. ఇప్పుడు మన బిడ్డలకు మనం ఏదైనా చెడు ఇవ్వాలనుకుంటామా? అస్సలు మనము చెడు తీసుకున్నా మన బిడ్డలకు చెడు ఇవ్వం కదా. దేవుడికి స్తోత్రం. అంతకంటే గొప్ప తండ్రి మన తండ్రి. ఏ చెడు దానిలో మనని వేయడు, మనని సత్యంలో, విజయంలో, భద్రతలో ఆయన నడిపిస్తాడు. మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. దేవుడికి స్తోత్రం. మేము వర్తమానం పంపినప్పుడేమో రాలేవు, స్వస్థపరచమన్నప్పుడేమో స్వస్థపరచలేవు. ఇప్పుడు వచ్చి సమాధి మీద నుంచి నువ్వు రాయి తీయమంటున్నావు. 4 రోజులు అవుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పారిపోతారు, అంత వాసన మేము తట్టుకోలేము, వద్దు ప్రభువా. అందుకు దేవుడు ఒకటే మాట అంటాడు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటి వారు ఆ రాయి తీసివేసి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మార్త మరియలు ఆశ్చర్యపోయేటట్టు, రాయి దొరలించమని నేను మహిమను చూస్తారని మీకు ముందే చెప్పలేదా? మీరు నాతో ఉన్నారు, నాతో ఇంత స్వార్థ ప్రకటించడానికి వచ్చిండ్రు, ఎందుకు దేవుని మహిమని గుర్తించలేకపోతుండ్రు? దేవుని మహిమ మీ పట్ల జరుగుతుందని ఎందుకు నమ్మలేకపోతుండ్రు? ఈ శ్రమలో నువ్వు మునిగిపోవు, ఈ కష్టంలో నువ్వు బాధలో అనుభవిస్తున్నా ప్రతి సమయాన్ని దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరచడానికే దేవుడు అనుకూలత. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అంటే దేవునికి మహిమ కలుగును గాక. అంతటి వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి నన్ను. ఆయన అలాగూ చెప్పి లాజరును, దేవునికి స్తోత్రం, అద్భుతం చేయడానికి దేవానికి స్తోత్రం. దేవా నువ్వు నాకు ఈ పని చేస్తావు, నీకు వందనాలు స్తోత్రం. ఈ కార్యం జరుగుతుంది నేను అనుకుంటున్నా, నీకు వందనాలు స్తోత్రాలు. నా జీవితం బాగుపడుతుంది, నా కుటుంబ జీవితం బాగుపడుతుంది, నా తరాలు ఆశీర్వదింపబడతాయి అని నువ్వు నమ్మినప్పుడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం, గొప్ప అద్భుతకరాక్షరకనికి స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రికి స్తోత్రం. గొప్ప కార్యాలు నమ్మగలిగే శక్తి, సామర్థ్యత, విశ్వాసం ఇంకా నీ బిడ్డలకు పెంచండి ప్రభాత. ఎక్కడికి వాక్యం వింటున్నారు ప్రభు, ఆ బిడ్డలకు నిరంతర మేళ్లతో నమ్మకంతో నింపి నడిపిస్తున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.